సో ఈరోజు వీడియోలో మనం ప్లాటింగ్ ఏ స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్స్ప్రెషన్ ఆన్ కే మ్యాప్ అనేది నేర్చుకున్నాం. సో ఎక్స్ప్రెషన్ ఏంటంటే లెట్ us గివెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బి బార్ సి బార్ ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బిసి ప్లస్ ఏబి సి బార్. సో ఇది ఎక్స్ప్రెషన్. దీన్ని మనం కే మ్యాప్లో రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేద్దాము అంటే వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి అంటే 3 వేరియబుల్ కే మ్యాప్ అనమాట. సో 3 వేరియబుల్ కే మ్యాప్ అని మనం ఇలా రాసుకోవచ్చు కదా, ఇట్లా రాసుకోవచ్చు 1 2 3 4. సో ఇది ఏ అనుకుందాము, ఇది బీసీ అనుకుందాం. ఏ బార్ ఇక్కడ, ఏ ఇక్కడ, లేదా 0 1. ఓకే, ఇది 0 0 0 1 1 1 1 0. దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్ రాయాలంటే బి బార్ సి బార్, బి బార్ సి, బీసీ, బీసీ బార్. ఓకేనా, ఇది ఎస్ఓపి ఫామ్. స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ అంటే ఏంటంటే అన్ని వేరియబుల్స్ ప్రతి ప్రొడక్ట్ టర్మ్లోనే ఉండాలి. ఒకవేళ ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ ఏబి అని రాసామనుకోండి, ఇందులో సి మిస్సింగ్ అయింది కదా, దీన్ని ఎస్ఓపి ఫామ్ అనే అంటారు. అన్ని టర్మ్స్ ఉంటే కనుక స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటారు, ఎస్ఎస్ఓపి అంటారు. అలాగే కెనానికల్ ఎస్ఓపి అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏ బార్ బి బార్ సి బార్, ఏ బార్ బి బార్ సి బార్లో 1 పెట్టండి. ఏ బార్ బీసీ, ఇది ఏ బారు, ఇది బీసీ. సో ఏ బార్ బీసీలో 1 పెట్టండి. ఏబి సి బారు, ఏబి సి బార్. సో ఇది బీసీ బారు, ఇది ఏబి సి బార్ అంటే ఇలా 1. సో ఇది 1 ఐసోలేటెడ్ టర్ము, ఇది ఐసోలేటెడ్ టర్ము, ఇది ఐసోలేటెడ్ టర్ము. 3 టర్మ్స్ దగ్గరగా ఏమీ లేవు కాబట్టి ఇది 3 ఐసోలేటెడ్ టర్మ్ అంటారు. సో ఇలాగ మనం ఎస్ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ని కే మ్యాప్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు పిఓఎస్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, పిఓఎస్ ఫామ్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అది తర్వాత తెలుసుకుందాం. ఇది ఫస్ట్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ బి బార్ సిడి ప్లస్ ఏ బార్ బి సి డి బార్ ప్లస్. సో ఇప్పుడు ఏ బార్ బి బార్ సి బార్ని మనం ఎస్ఎస్ఓపి ఫామ్లో సిగ్మా ఎం ఆఫ్ అని రాసి టర్మ్స్ రాసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి. టర్మ్స్ చూడండి, ఏ బార్ బి బార్ సి బార్ అంటే ఏంటి, ఏ బార్ అంటే 0, బి బార్ అంటే 0, సి బార్ అంటే 0. సో ఏ బార్ 0, ఇది 1 కదా, 0 0 0. సో 0 0 0 0 అంటే ఏంటి, ఇది M0 కాబట్టి మినిమం వేరియబుల్ 0. ఇది ఏంటి 0 1 1 అంటే 3 అనమాట. ఇదేంటి 1 1 0 కాబట్టి ఇది 6 అనమాట. సో మిన్ టర్మ్స్ ఏంటి 0 3 6 అనమాట. ఓకే, ఈ మిన్ టర్మ్స్లో వచ్చింది మనకి. అవునాక చూడాలనుకోండి, 0 ఇది మిన్ టర్మ్, 1 ఇది మిన్ టర్మ్, 2 ఇది మిన్ టర్మ్, 3 ఇది మిన్ టర్మ్, 4 5 ఇది 6 ఇది 7. అవునా, సో 1 ఎక్కడ వచ్చింది, 0 దగ్గర వచ్చింది, 3 దగ్గర వచ్చింది, 6 దగ్గర వచ్చింది. ఇలా కూడా మన ఎస్ఓపి ఫామ్స్ని మిన్ టర్మ్స్లో రాయాలి అనుకుంటే ఇలా రాయొచ్చు. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ బార్ బి బార్ సిడి ప్లస్ ఏ బార్ బి సి డి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్ డి ప్లస్ ఏబి సి బార్ డి బార్ ప్లస్ ఏ బి సి డి. ఏ బార్ బి బార్ సిడి ప్లస్ ఏ బార్ బి సి డి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్ డి ప్లస్ ఏబి సి బార్ డి ప్లస్ ఏబి సి బార్ డి బార్ ప్లస్ ఏబిసిడి. ఓకే, దీన్ని మనం జనరల్గా దీన్ని జనరల్గా మనం కే మ్యాప్లోకి రాసే ముందు మనం సరదాగా ఏ బార్ అంటే 0 కదా, ఏ అంటే 1 కదా ఎస్ఓపి ఫామ్స్లో. సో ఇది మైండ్లో పెట్టుకుని 0 0 1 1 అని రాయొచ్చు కదా. అలాగే ఇది 0 1 1 0 అని రాయొచ్చు కదా. అలాగే 1 0 0 1 అని రాయొచ్చు కదా. అలాగే 1 1 0 0 అని రాయొచ్చు కదా. అలాగే 1 1 1 అని రాయొచ్చు. అవునా కదా. సో 0 0 1 1 అంటే మనకి ఇది బైనరీ. 0 0 1 1 అంటే ఇది బైనరీ. సో దీన్ని మనం డెసిమల్లోకి మారిస్తే దీన్ని 2 పవర్ 0 కింద, 2 పవర్ 1 కింద, 2 పవర్ 2 కింద, 2 పవర్ 3 కింద రాయొచ్చు. సో 2 పవర్ 3 అంటే అంత 8 ఇంటూ 0 ప్లస్ 4 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 2 పవర్ 0 అంటే 1. ఏ పవర్ 0 అన్న 2 పవర్ 0 అన్న ఒకటే. 2 పవర్ 0 అంటే 1. సో 1 ఇంటూ 1 1. సో ఇప్పుడు 1 ఎక్కడ ఉంది అంటే దీంట్లో
8421 కోడ్లో 1 ఇక్కడే ఉంది, రిమైనింగ్ జీరోస్ కాబట్టి 1 × 1 1 ప్లస్ 2 × 1 2, 1 + 2 ఎంత 3. సో ఇది చేసినా కూడా అంతే వచ్చింది, 2 + 1 3. సో ఇలా డైరెక్ట్గా రాయొచ్చు. సో దీని సిగ్మా ఎమ్ ఆఫ్ 3 కింద రాయొచ్చు. అలాగే ఇది 2 4 6, 4 + 2 6. అలాగే ఇది 1 2 4 8, 8 + 1 9. అలాగే ఇది 8 + 4 ఇది 12. సో దీని వెయిటేజ్ ఎంత అంటే 6 టర్మ్. ఇది 2 4 8 12, సారీ 1 2 4 8 8 టర్మ్, 8 + 4 ఎంత 12. సో ఈ టర్మ్స్ ఇలా 8 + 4 8 4లోనే 1 1 ఉంది కాబట్టి 8 + 4 ఎంత 12. సో 12 రాసాం. తర్వాత మొత్తం అన్ని 1లు ఉన్నాయి కాబట్టి 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15. సో ఇది రాయొచ్చు. ఇప్పుడు మనం కే మ్యాప్ని రాయాలనుకుంటున్నాం అనుకోండి, మరి ఈజీ అయిపోద్ది మనకి. 4 వేరియబుల్ కే మ్యాప్ ఇది కాబట్టి 4 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి మనం కొంచెం పెద్దది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే సరిపోద్ది. సో దీన్ని 2 భాగాలు చేద్దాం, దీన్ని 2 భాగాలు చేద్దాం. ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం. సో ఈ భాగంలో ఏబి అని రాద్దాం, ఇది సిడి అని రాద్దాం. సో దీన్ని 0 0 0 1 1 1 1 0. అలాగే ఇది కూడా 0 0 0 1 1 1 1 0. సో దీన్ని ఏ బార్ బి బార్ అనొచ్చు, ఏ బార్ బి అనొచ్చు, ఏబి అనొచ్చు, ఏ బి బార్ అనొచ్చు. అలాగే ఇది సి బార్ డి బార్ అనొచ్చు, సి బార్ డి అనొచ్చు, సిడి అనొచ్చు, సి డి బార్ అనొచ్చు, సి డి బార్ అనొచ్చు. ఓకే. సో ఇప్పుడు దీని టర్మ్స్ 0 1, ఇది 2, ఇది 3 4 5 6 7 8 ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయకూడదు. 8 9 10 11 12 13 14 ఇక్కడ 15 ఇక్కడ. ఇప్పుడు మనకి ఎక్కడ 3లో ఉంది, 3లో 1 పెట్టండి. ఎస్ఓపి ఫామ్స్కి 1 పెట్టాలి. ఎస్ఓపి ఫామ్స్కి కే మ్యాప్లో సెల్లో 1 పెట్టాలి, 1 పెట్టాలి. ఓకే. సో 3కి 1 పెట్టాం, 6కి 1 పెట్టాం, 9కి 1 పెట్టాం, 12కి 1 పెట్టాం. సో ఇదొక ఐసోలేటెడ్ టర్ము, ఇదొక ఐసోలేటెడ్ టర్ము, ఇదొక ఐసోలేటెడ్ టర్ము, ఇది కూడా ఐసోలేటెడ్ టర్ము. సో ఈ విధంగా మనకు లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది రాసి దానికి తగ్గట్టుగా కే మ్యాప్ని ఇలాగ రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. సో బూలియన్ ఎక్స్ప్రెషన్ కే మ్యాప్లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం పీఓఎస్ ఫామ్స్ కూడా నేర్చుకుందాం నెక్స్ట్ ఎగ్జాంపుల్లో.